హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ వరల్డ్. ఈ రోజు తిరుపతిలో దొరికే ప్రసాదం లడ్డు రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఇది తిరుమలలో ఇచ్చే ప్రసాదం రెసిపీ లాగే 100% ఉంటుంది అని చెప్పను, ఎందుకంటే అక్కడ దొరికే ప్రసాదం మనకి ఇంకెక్కడా దొరకదు. కానీ ఇంచుమించుగా అదే టేస్ట్ అదే టెక్స్చర్తో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు చక్కెరను యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొంచెంగా ఆవు పాలను వేస్తూ మిక్స్ చేసుకోండి. ఇక్కడ పాలైతే ఒక 3 నుంచి 4 స్పూన్స్ వరకు యూజ్ చేశాను. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని షుగర్ని పూర్తిగా కరిగించేసుకొని బౌల్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద బౌల్ తీసుకొని మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని దీంట్లో వేసేసుకొని దీంట్లో ఇప్పుడు 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొంచెంగా ఆవు పాలను కూడా వేసుకోవాలి. ఆవు పాలు నేను ఇక్కడ 3/4 కప్పు వరకు తీసుకున్నాను. ఇది అందరికీ ఒకేలా పడుతుందని చెప్పలేను, కానీ ఇంచుమించుగా అంతే పడుతుంది. 1-2 స్పూన్లు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను శనగపిండిని ముందే జల్లించి తీసుకున్నానండి. ఇలా జల్లించి తీసుకుంటే మనకి ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. బ్యాటర్ని ఇలా చూపించిన కన్సిస్టెన్సీలోగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 2 కప్పుల ఆవు నెయ్యిని తీసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా బూందీ గరిటె పెట్టుకొని శనగపిండిని ఒక 2 గరిటెల వరకు వేసుకోండి. ఇలా వేసుకుని అలా వదిలేస్తే బూందీ దానంతటా అదే పడుతుందండి. కాకపోతే ఆయిల్ అనేది హీట్గా ఉండాలన్నమాట. ఆయిల్ హీట్గా ఉంటే మనకి బూందీ అనేది ఫ్లాట్గా రాకుండా ఇలా రౌండ్గా వస్తాయన్నమాట. వీటిని ఒక 2 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకొని అన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోండి. చూసారా, అన్నీ కూడా ఇలా ఈవెన్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెని తీసుకొని దీంట్లో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారను వేసుకోండి. నెక్స్ట్ అదే కప్పులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ని వేసుకున్న తర్వాత పంచదారని పూర్తిగా కరిగించేసుకోవాలండి. ఇలా కదుపుకుంటూ పంచదారని పూర్తిగా కరిగించుకున్న తర్వాత మనకి పాకం రావాలి. లేత తీగ పాకం అనేది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలండి. అయితే లేత తీగ పాకం ఎలా చెక్ చేసుకోవాలి అంటే కొంచెం పాకం తీసుకొని 2 వేళ్ల మధ్యన పెడితే మనకి లైట్గా తీగలాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది చూడండి, అసలు మనకి తీగ అనేది ఫామ్ అవ్వలేదు. కాబట్టి ఇంకొక 2 నిమిషాలు అలా వదిలేసుకొని కొంచెం మరిగిస్తే మళ్ళీ మనం పాకం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. పాకం అనేది కొంచెం స్టిక్కీగా అంటుకుంటుంది కదా, ఇందాక కూడా అంటుకుంది, కాకపోతే మనకి లైన్ అనేది ఫామ్ అవ్వాల. ఇప్పుడు చూడండి లైట్గా లైన్ అనేది ఫామ్ అయింది కదా. ఇలా లైన్ ఫామ్ అయిన తర్వాత పాకం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని యాడ్ చేసేసుకొని కలుపుకోండి. అయితే మీరు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు అనిపిస్తుంది పాకం అనేది లూజ్ అయిపోయిందేమో, ఎక్కువైపోయిందేమో అని. ఎందుకంటే మనకి పాకం అనేది చూడండి అక్కడ తడి తడిగా ఉంటుంది కదా, అందువల్ల అలా అనిపిస్తుంది. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తే బూందీ అనేది చక్కగా పాకాన్ని పీల్చేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని చల్లనిద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో బౌల్ పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడానండి ప్రిపేర్ చేసిన దాంట్లో. మీరు కూడా ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వాడుకోండి. నెక్స్ట్ ఇక్కడ జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు ఎన్ని వేయాలి అని అడగొచ్చు, మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి. జీడిపప్పు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ 1/4 కప్పు వరకు యూజ్ చేశాను. నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కిస్మిస్ని చక్కగా ఇలా ఉబ్బేంత వరకు, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మన బూందీ అనేది చక్కగా పాకాన్ని అబ్జర్వ్ చేసేసుకుంది. ఎంత క్రిస్పీగా ఉందో కదా. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, అంటే బరకగా రుబ్బుకోవాలన్నమాట. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని అన్నీ కూడా ఒక బౌల్లో అయితే వేసేసుకోండి. నేను 2 బ్యాచెస్ లాగా గ్రైండ్ చేసేసుకొని వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకోండి. అలాగే మనము తిరుపతి స్టైల్లో చేస్తున్నాం కదా, దీంట్లోనే 2 స్పూన్ల వరకు పట్టిక బెల్లం వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 6 నుంచి 7 వరకు దంచిన యాలకులు కూడా వేసుకోండి.
నెక్స్ట్ ఇందులోనే కరిగించిన నెయ్యిని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఒక చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. మనకి టెంపుల్ స్టైల్ ప్రసాదం రావాలి అంటే ఖచ్చితంగా వేయాల్సిందే అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా వీటన్నిటిని కూడా బాగా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోండి. మీకు చుట్టినప్పుడు లడ్డూలాగా రావట్లేదు, డ్రైగా ఉంది అనిపిస్తే కనుక మీరు దీన్ని ప్యాన్లో వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు అలా వేడి చేస్తే నెయ్యి అనేది కొంచెం కరిగి మనకి ఇంకా స్మూత్గా వస్తుంది లడ్డు చుట్టడానికి. అప్పుడు ఈజీగా చుట్టేయచ్చు. అండ్ నేనైతే ఇప్పుడు ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దీనికోసం ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లో లైట్గా నెయ్యి అప్లై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే పైన యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి లడ్డు పైన కొంచెం గార్నిష్గా ఉండడం కోసం మాత్రమే. ఇలా పెట్టుకొని దీని తర్వాత మనం మిక్స్చర్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు తీసుకున్న గిన్నె కింద కొంచెం రౌండ్గా ఉండేది తీసుకుంటే మీకు షేప్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ చూపించినట్టుగా ఇలా ఒత్తేసుకోండి. నెక్స్ట్ మీరు ఏ ప్లేట్లో అయితే లడ్డు పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేట్ పెట్టి ఉల్టా తిప్పేయండి. ఇలా ఉల్టా తిప్పిన తర్వాత లైట్గా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ కొంచెం ఫ్లాట్గా వచ్చినా సరే కొంచెం చేతితో రౌండ్గా ఒత్తుకుంటే ఈజీగా లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. తిరుపతి స్టైల్ లడ్డు అయితే ప్రిపేర్ చేసేసాం. ఈ లడ్డూని పూజ చేసుకున్నప్పుడు ప్రసాదంగా చేసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే మనము వినాయక చవితికి లడ్డూలు పెడుతూ ఉంటాం కదా, ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.